చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిజంగా రాష్ట్రంలో ఇవాళ ఉన్నది ఏమిటి అని అంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, సిలికా క్వాడ్స్ మాఫియా, లాటరైట్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, అమరావతి పేరిట అంతులేని దోపిడీ, రూపాయికి చెనిక్కాయలకు అప్పనంగా ఖరీదైన భూములు తమ వారికి ఇచ్చుకోవడము, అధిక రేట్లకు పీపీఎల్ చేయడము, ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు తన వారి చేత బెల్ట్ షాపులు పెట్టించి సిండికేట్గా దాన్ని మార్చి లిక్కర్ మాఫియా, ఇది చాలా అన్నట్టుగా ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, బీచ్లను కూడా వదలడంలా, బీచ్ షాక్స్ అంట. ఇంతకుముందన్న కనీసము కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి ఎవరైనా బీచ్ కన్నా పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో బీచ్కు పోవాలనంటే అక్కడ కనిపించేది ఏంది, బీచ్ షాక్స్. ఆ బీచ్ షాక్స్లో మందు బాబులు మందు కొడతా ఉన్నారు. కానీ ఎవడన్నా పోగలుగుతారండి బీచ్లకు? అది అభివృద్ధి అంట. అమ్మకానికి ఆర్టీసీ పెట్టేసినాడు. మనం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా, మనం తెచ్చిన కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా ప్రైవేటైజేషన్, చెనిక్కాయలకు బెల్లాలకి. నిజంగా వీటిని అన్నీ ఎవరైనా కూడా ప్రశ్నిస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏంటంటే ప్రశ్నిస్తే వీటి అన్నిటి విషయాల మీద రెడ్ బుక్ రాజ్యాంగం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, లాకప్ డెత్తులు. రాష్ట్రానికి పెట్టుబడుల సంగతి పక్కన పెడితే దోచుకునేదంతా కూడా విదేశాలకు పోతా ఉంది ఈరోజు. అబ్బా కొడుకులు ఊ అంటే సింగపూర్ అంటారు, ఊ అంటే దుబాయ్ అంటారు, ఊ అంటే ఆ దేశం అంటారు, ఈ దేశం అంటారు. దోచుకునేదంతా విదేశాలకు పోతాను. విదేశాల నుంచి పెట్టుబడులు కదా దేవుడు ఎరుగు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సర్ను చూద్దాం. నిజంగా వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్యూమరేషన్ ఫామ్స్ వారికి ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా రాసేసుకోమని చెప్పి ఏకంగా ఆర్డీఓలతో చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఎన్యూమరేషన్ ఫామ్స్ వారు ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టుగా రాసుకోవాలంట. అంటే వీళ్ళకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుకూల ఓటర్లను తొలగించే కార్యక్రమం. ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు, ఇన్ని దారుణాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మానవత్వం అనేది ఏమైనా ఉందా లేదా నీకు అని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈ స్వార్థ రాజకీయాల కోసం అనాలోచితంగా ఈ పేదవాడి ఓటును తొలగించేస్తే రేపొద్దున వీళ్లకు స్కీములు ఎలా వస్తాయి? ఓటును తొలగించేస్తే వీళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? వీళ్ళు ఏ రాష్ట్రం వారని?
చివరికి వీళ్ళకి సిటిజన్షిప్ కూడా లేకుండా చేసే కార్యక్రమం. ఏ దేశం వాళ్ళని ఇలా చేయడం ధర్మమేనా? ఎవరైనా కానీ ఓటర్ అనేవాడు ఓటరు, నీకేస్తాడా నీకేడా అనే సంబంధం నీకు సంబంధించిన అంశం కాదు. నువ్వు చేతనైతే మంచి చేయి, మంచి చేసి ఆ మనసు గెలుచుకొని ఓటు ఇచ్చుకో, అది వేరే విషయం. కానీ ఈ మాదిరిగా నీకు ఓటు వేయరని చెప్పి ఓటర్ లిస్టులో నుంచి పేరే తీసేస్తే రేపొద్దున వాళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? రేపొద్దున వాళ్ళకి ఏమైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళు, పోనీ ఏ దేశానికి సంబంధించిన ప్రజలు వాళ్ళు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా?